ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ యొక్క శ్రమ దినాలు చివరి వరకు వచ్చాయి, పరిశుద్ధ ద్వారాలకి ఎంటర్ అయ్యాం. అంటే ఇప్పటి వరకు కూడా మనం అనేక వాక్యాలు నేను పాస్టర్ గారు చాలామంది అనేక మంది చెప్పారు. అయితే అంజూరు చెట్టును శపించుతారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు వినేసి ఉంటారు. ఎందుకంటే మిగతా అంశాలు మారి ఉంటాయి కానీ ఇది మారిపోదు, అంతే కదా. పరిశుద్ధ ద్వారాల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ వాక్యం ఏంటి? అంజూరు చెట్టును శపించుతారు. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ అసలు ఎందుకు అంజూరు చెట్టుని శపించుటలో మీకు అర్థమైన విషయాలు నాకు ఒకళ్ళు ఎవరైనా షేర్ చేసుకుంటారు? నేను అడిగింది అర్థమైందా? అంజూరు చెట్టుని శపించుటలో లేకపోతే అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, నేను ఎప్పుడైనా ఒక బైబిల్ వాక్యాన్ని చదివేటప్పుడు లేకపోతే ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, దేవుడు ఒక కొత్త విషయాన్ని గూఢార్థాన్ని లోపల దాసేయాలన్నట్టుగానే చూస్తాను అనమాట. ఎందుకంటే చాలా సంక్లిష్టమైన విషయాలు దేవుడు చెప్తున్నాడు అంటే ఒక గొప్ప విషయం చెప్తున్నాడు దాని ద్వారా నేను అనుకుంటాను. ఏదో సింపుల్గా చెప్పేది, ఎందుకంటే దేవుడి యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కూడా మనకి రావాలి. అలాగే ఏంటంటే అంజూరు చెట్టుని శపించుటలో మనకు అర్థమయ్యే అంశాలు ఏమైనా చెప్తారు? చెప్పండి. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటే, మీ అందరూ ఆల్రెడీ ఆలోచించుంటారు కదా, ఒకేలా అదేమో కొత్తగా ఉంటే చెప్తాం, లేకపోతే వినేసి అనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అడుగుతాను. అలా కాకుండా చెప్తాను. కోపం వచ్చింది, ఇంకా ఆ యొక్క సీక్వెన్స్ ఒకసారి చదవండి. ఇంకా ఓకేనా? ఆత్మఫలాలు వెరీ గుడ్. ఇంకా ఓకే, ఒకసారి వాక్యం చదువుదాము. మత్తయి 21వ అధ్యాయం 18 నుంచి 22 వచ్చు. ఉదయం ముందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆకలి గొని త్రావుల పక్కన ఉన్న దాని అంజూరపు చెట్టును చూసి దాని ఎందుకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొని అందుకు యేసు ఒకసారి చెప్పేస్తున్నాం. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడికుంటే ఎడలా ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన అలాగ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు వీటిలో అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదరని వారితో చెప్పాను. అంటే ఈ యొక్క వాక్య సందేశంలో నేను ఇప్పుడు చదువుదాం, ఇది చెప్దాం అనుకున్నప్పుడు నాకు ఇందులో 7 విషయాలు తెలుసు. ఎన్ని విషయాలు? 7 విషయాలు. ఫస్ట్ ఏంటంటే, దేవుడు ఏది చెప్పినా ఉపమాన రీతిగా చెప్పారు. ఉపమాన రీతిగా అంటే అర్థం ఏంటి? ఒక స్టోరీ రూపంలో చెప్తారు. ఎందుకు? అర్థం అవ్వడానికి అయితే ఒకలా ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ అంతా అర్థం కాకుండా ఎవరికి ఉండాలి అంటే, ఎప్పుడైనా సరే మనం బాగా ఆలోచించాలి, బాగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? శ్రద్ధగా వింటాం, అవునా కదా? అదే అందులో ఏ కూర్చొని లేదనుకోండి, మనం ఏం చేస్తాం? వినం. అందుకనే దేవుడు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, చాలా విషయాలు ఒక స్టోరీ రూపంలో కానీ లేకపోతే దాని వెనకాల ఒక గూఢార్థాన్ని కానీ పెట్టి చెప్పారు. చాలా వచ్చిన ఆయన చేసిన చాలా విషయాలు మీకు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 53 వచనం 54 వచనం. లూకా సువార్త ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు నిండా పగబెట్టి ఆయన మీద నేరం మోపగలనని ఏ మాట అయినను పట్టుకొనడుకు పొంచి వచ్చి వెతుకుచు చాలా సంగతుల గురించి ఆయన్ని మాట్లాడసాగి. అంటే ఇక్కడ చూడండి,
పరిసీలు, సదుపాయాలు లేక సంథింగ్ ఎవరైతే ఉంది వాళ్ళందరికీ కూడా ముందు అర్థం కాకూడదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇలా చెప్పామంటే వాళ్ళు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని అర్థం చేసుకోవడం రాలేదు. ఏం చేద్దామని వచ్చారు? తప్పుని ఎత్తి చూపుదామని వచ్చారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది అర్థం కాకూడదని కొన్ని స్టోరీస్ రూపంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే అలాంటి వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఎందుకంటే దేవుని కుమారుడు నమ్మండి రా బాబు అంటే నమ్మట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈయన దేవుని కుమారుడని నిరూపించడానికే చూస్తున్నారు తప్ప దేవుని కుమారుడేమో అని చెప్పి ఆలోచించే తత్వం లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా చెప్పకూడదనే చాలా విషయాలు ఏంటంటే స్టోరీ రూపంలో చెప్పాను. ఇందాక చెప్పాను కదా, మనకి ఇష్టం ఉంటే మనం చూసే దృక్పథం వేరే ఉంటుంది, మనకి ఇష్టం లేకపోతే మనం చూసే దృక్పథం వేరే ఉంటుంది. అందుకనే దేవుడు చాలా ఉపమానాలు కానీ చాలా స్టోరీస్ కానీ ఏంటంటే ఇండైరెక్ట్ గా మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ప్రజలు ఆలోచించడానికి ఎప్పుడైతే మనము ఈ స్టోరీ చెప్పామంటుంటే ఏదైనా ఎప్పుడైనా మనం వాక్యం చెప్పేటప్పుడు కూడా అదే పనిగా నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీ అందరికి ఏమనిపిస్తుంది? చాలా బోర్ పడుతుంది. ఎందుకు ఇంత వాక్యాలు బైబిల్లో రెఫరెన్స్ అన్ని తీసేసి మీకు చూపించేసిన మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇన్ని వాక్యాలు? ఏమనంటే ఒకటే బైబిల్ మొత్తం ఏం చెప్తుంది? ఒకటే మాట ఏంటంటే ప్రేమ గురించి ఉండండి, తప్పులు చేయొద్దు, పాపం చేయొద్దు, దేవుడిని విశ్వసించండి. కానీ అది డిఫరెంట్ యాంగిల్లో ప్రతిదీ చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడైతే ఒక స్టోరీ రూపంలో చెప్పామో దాన్ని ఆలోచించడం కోసం ఇలా చెప్తున్నారు. అయితే ఈ విధంగా కొన్ని స్టోరీస్ కానీ కొన్ని ఉపమానాలు కానీ లేకపోతే కొన్ని అద్భుతాలు కానీ ఏంటంటే ఆలోచింపజేసే విధంగా చేస్తారనమాట. మీకు తెలుసా లాజర్ని ఫస్ట్ రోజు ఆయన రావాలనుకుంటే రాలేదా? ఎందుకు వచ్చి 3 రోజులు గ్యాప్ చేస్తున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఆలోచించారంటే దేవుని ఓకే, అంతకుముందు వాడు ఒకేసారి లేపారు కదా, ఒక రోజున లేపారు. కానీ 3 రోజులు ఎందుకు తీసుకున్నారు? విశ్వాసం ఉంది కాబట్టి కదా వచ్చారు. ఇక్కడ చూడండి, ఆ టైంలో ఒకవేళ ఆ పరిశీలి కానీ సదుపాయాలు కానీ లేకపోతే ఆయన విశ్వసించిన వారని ఏం చెప్తారంటే ఏముంది, ఆయన ఒంట్లో బాగాలేదు, అప్పుడు లేగలేదు, ఈయన చెయ్యేసినండి లేపేసారని చెప్పచ్చు. అవునా కదా? అంటే ఆయన చేసిన అద్భుతాల్లో వెంటనే లేపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 3 రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారంటే 3 రోజులు ఇంకా లెగలేదు, కానీ ఆయన ఏం చేస్తారు? తిరిగి లేపుతారు. ఆయన అంటే సాదృశ్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఏమని? నేను 3 రోజుల్లో తిరిగి లేస్తాను అని. అంటే మనం ఏదైనా బైబిల్లో ఒక లైన్ ఉన్నా, ఒక విధానం ఉన్నా దాన్ని ఒక డిఫరెంట్ గానే ఉంటుంది. దేవుడి ఆలోచన కొత్తగానే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ యొక్క ఉపమానం చూడొచ్చు. రెండోది ఏంటంటే సృష్టి మీద ఆయన ఉన్న అధికారాన్ని తెలియజేయడానికి. దేని మీద? సృష్టి మీద. అంటే ఆయన అనేక అద్భుతాలు చేశారు. అంటే మొత్తం మీకు మత్తయ్య లాంటి మత్తయి సువార్త కానీ లోక సువార్త కానీ అన్నింటిలో కలిపి మనకి కనబడే అద్భుతాలు ఏంటంటే 36 అద్భుతాలు కనబడతాయి. ఆయన చేసి రాయలేని కొన్ని లక్షల్లో ఉంటాయి. రాసినవి 36 అద్భుతాలు. అయితే ఈ 36 అద్భుతాల్లో సృష్టి మీద చేసిన అద్భుతాలు ఏంటంటే 2. ఒకటేంటి అంటే సముద్రాన్ని నిమ్మలపరిచారు. ఏం పరిచారు? సముద్రాన్ని నిమ్మలపరిచారు. అదే విధంగా రెండోది ఏంటి అంటే సృష్టి అంటే ఏంటంటే చెట్టు అనేది ఎందులో ఉంటుంది? సృష్టి. అంటే ఆ సృష్టిలో కూడా ఆయన చేసే అద్భుతం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్న తెలియజేయాలి, సృష్టి కూడా ఈయనకి లొంగుతుందని. అక్కడ చెప్పాను కదా వాక్యంలో ఏం జరిగింది? ఎండిపో అని అంటే ఏం జరిగింది? 2వ రోజే అది ఎండిపోయింది అనమాట. అంటే సృష్టి మీద తనకు అధికారం ఉందని చెప్పేసి చెప్పడానికి సాదృశ్యంగా ఇది చేయబడింది. అదేవిధంగా నెక్స్ట్ 3వది ఏంటంటే 2వ రాకడ గురించి ఇది సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే మనందరికి ఒక ఆప్షన్ ఉంది. ఏమంటారు కొత్త నిబంధనలో ఏంటి? ఎన్ని పాపాలని చేసేయండి, వచ్చి క్షమించేయండి అని చెప్పేసి పశ్చాత్తాపడిపోతే దేవుడు క్షమించేస్తాడు. కన్ఫర్మ్ క్షమిస్తాడు. దేవుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్షమిస్తాడు. కానీ పరలోక టైం అంటే దేవుని యొక్క టైం వచ్చినప్పుడు ఒకవేళ అప్పుడు నువ్వు తప్పు ఒప్పుకోలేకపోతే క్షమించావు. అంటే ఏంటంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఒక టైంలో నేను వచ్చి చూసినప్పుడు కానీ నువ్వు సరిగ్గా లేకపోతే నిన్ను నరకంలో పడేస్తాను. అంటే ఎండిపోతావు అంటే అర్థం ఏంటి? నువ్వు నరకంలో పడిపోతావని సాదృశ్యంగా చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటంటే ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఏంటంటే రేపు ఎప్పుడైనా సరే నువ్వు నేను అనుకున్న విధంగా లేకపోతే ఏం చేస్తారు?
నరకంలో పడేస్తాను, ఇది కనుక చెప్పలేదు అనుకోండి, మనందరం ఏం చేస్తాం? నువ్వు చెప్పావు కదా క్షమించమని, క్షమిస్తానని చెప్పావు కదా, అలా క్షమిందామని చెప్పి వెళ్ళిపోయినంటావు. కాబట్టి దేవుడు అందుకనే ఈ యొక్క పరిశుద్ధ వారం లాస్ట్ చెప్పి ఈ వాక్యాలు ఎందుకంటే, నేను రెండో రాకడ గురించి, రెండో రాకడలో జరిగే వృత్తాంతాన్ని కూడా ఇందులో ఏంటంటే ఉంచారు. ఏంటంటే రెండో రాకడలో నేను కనుక వచ్చినప్పుడు కనుక నువ్వు ఫలాలు లేని చెట్టుగా ఉంటే, అంటే నువ్వు ఫలించలేకుండా ఉంటే కనుక నువ్వేమవుతావు? నాశనం అవుతావు, లేక నరకంలో పడబోతావు, విడిచిపెట్టబడతావు, నాశనం అవుతావు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ యొక్క చెట్టుని చూడడం ద్వారా. అదేవిధంగా మనం 4 చూద్దాం. మనం దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఫలమును ఆశిస్తున్నాడు, ఫలమును ఆశిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చెప్పండి. ఆత్మఫలం అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 వాటి గురించి మనం అస్సలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక సార్లు మనం చాలా సార్లు చేసాం ఈ ఆత్మఫలం మనలో ఉండాలని. ఇక్కడ ఫలము అంటే అర్థం ఏంటి అంటే ఆత్మఫలాలే. అక్కడ మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏంటంటే ప్రేమ అంటే ఏంటి? ఒకరి పట్ల ఒకరికి కన్ఫర్మ్ గా ప్రేమ ఉండాలి. సంతోషం అంటే ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తాను, ఒక మానవునిగా పుట్టాక మనకి ఎప్పుడు సంతోషపడం. ఎందుకు పడడం తెలుసా? మన దగ్గర ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంది అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్. అయ్యో నా పక్కింటి 10 కోట్లు ఉంది అనుకుంటాం. పైన 10 కోట్లు ఉంటే నా పక్కోడికి 50 కోట్లు ఉంది కదా అనుకుంటాం. ఒకవేళ మనకి ఉద్యోగం రాలేనంత వరకు ఏముంటుందంటే ఉద్యోగం రాలేదు అనుకుంటాం. ఉద్యోగం వచ్చాక ఏమనిపిస్తుంది? ఇంకా ప్రమోషన్ రాలేదు, నా పక్కడికి వచ్చింది, సంతోషం లేదు. తర్వాత ఇంకా సమాధానం ఉండాలి. ఏంటి ఉండాలి? సమాధానం. సమాధానం అంటే ఏంటంటే మనం దేనికైనా సరే సమాధానం పడాలి. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులన్నిటికీ కూడా మనం సమాధానం. దీర్ఘశాంతము ఏంటంటే ఇది చాలా అవసరం. దీర్ఘశాంతం మనం ఏంటంటే ఒక టైంలో మన అబ్నార్మల్ గా తయారవుతాం. అలాంటి టైంలో, మామూలు టైంలో ఎవరైనా కూల్గా ఉంటాం, కానీ ఒక టైం వచ్చే కూడా మనం ఎలా ఉండాలంటే చాలా కంట్రోల్ గా ఉండాలి. దయాళత్వం, దయాళత్వం అనేది ఏంటంటే దయ కలిగిన గుణం కలిగి ఉండాలి. అదేవిధంగా మంచితనం ఏంటంటే మంచితనం అనేది ఉండాలి. తర్వాత విశ్వాసం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని నామంలో విశ్వాసం ఉండాలి, దేవుని యొక్క సిలువలోని విశ్వాసం ఉండాలి, దేవుని యొక్క రెండో రాకడ మీద విశ్వాసం ఉండాలి, దేవుడు రేపు గొప్ప కార్యాలు చేస్తాడనే విశ్వాసం ఉండాలి, దేవుడు ఆశీర్వదిస్తాడనే విశ్వాసం ఉండాలి. సాత్వికము అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం సాత్వికంగా మిగిలే మనం ఉండేటట్టుగా ఉండాలి. ఆశానిగ్రహం. ఈ 9 కూడా మనం ఏంటంటే దేవుడు ఆశిస్తున్నాడు. అక్కడ చూడండి, నేనేమంటానంటే నిజంగా ఒకవేళ ఆ చెట్టుని యేసయ్య 3.5 సంవత్సరాలు తిరిగారు కదా, ఎప్పుడు చూడలేదంటారా? చూసే ఉంటాడు, చూసే ఉంటారు. ఎప్పుడు నాకు తెలిసి చూడకుండా అయితే ఉండడు. ఆ కన్ఫర్మ్ గా 3.5 సంవత్సరాలు ఆయన ట్రావెలింగ్ అవుతుంది. ఎందుకంటే ఆయన మొత్తం చేసిన పరిచర్య అంతా కూడా ఆ దగ్గరలోనే చేస్తున్నారు. ఆయన పరిచర్య అంతా కూడా చేస్తున్నప్పుడు నాకు తెలిసి అనేక సార్లు ఆ చెట్టుని చూసే ఉంటారు, చూడకుండా ఉండరు. ఆ చూసే ఉన్నప్పుడు చివరికి ఇంకా ఆయనకు తెలుసు నేను సిలువ కప్ చెప్తున్నాను, ఇప్పుడు ఒకసారి చూద్దాం చెట్టుని గారు చూస్తే ఆ చెట్టు ఎలా కనబడుతుందంట. ముందు ఆ విషయం ఏంటంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుంది. ఎలా అంటే పెద్ద పెద్ద ఆకులు. మీరు ఎప్పుడైనా ఫిగ్ ట్రీ అంటాం ఇంగ్లీష్లో అయితే. అంజూరం చెట్టు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఎత్తే ఉండదు, మరీ ఎక్కువ ఎత్తు ఉండదు, చాలా ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి. అంజూరం చెట్టు ఫలాలు అనేవి చాలా బాగా ఉంటాయి, ఎంత నీట్ గా ఉంటుంది అనమాట. ఆ ఫలాలు అనేవి ఇజ్రాయెల్ దేశానికి ఆశీర్వాదాలు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఎకనామికల్ గా ఇజ్రాయెల్ ఉండడానికి కారణం ఏంటంటే అంజూరం చెట్లే. అంటే దానికి ఇన్కమ్ లో, అంటే ఇజ్రాయెల్ ఇన్కమ్ లో అంజూరు చెట్టే ఎక్కువ ఇన్కమ్ తీసుకొస్తుంది వాళ్ళకి ఎకనామికల్ గా. ఇప్పటికీ కూడా నవ్వు అన్నాడు అసలు. అంటే ఏంటంటే చూడడానికి చెట్టు ఎలా ఉంది? చాలా అందంగా ఉంది, చూడడానికి చాలా బాగుంది అనమాట. అంటే ఎవరైనా సరే ఆ చెట్టుని అందంగా ఉంది, చూడడానికి బాగుంది అన్నప్పుడు మనం అందరం ఏమనుకుంటాం? మనం ఏమనుకుంటాం? కన్ఫర్మ్ ఇది ఫలాలు ఇచ్చే చెట్టు అనుకుంటాం, అవునా కదా? ఫలాలు ఇచ్చే చెట్టు అనుకుంటాం. కానీ దేవుడు కూడా అదే ఆశ్చర్యడు. ఏమని? ఫలాలు ఉంటాయి కదా చూద్దాంలే అని. అంటే దేవుడు ఇక్కడ ఒక విశ్వాసిని సాదృశ్యంగా తీసుకోండి, ఒక విశ్వాసిని సాదృశ్యంగా తీసుకోండి. ఒక విశ్వాసిని సాదృశ్యంగా తీసుకున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే మనం రోజు చర్చికి వస్తున్నాం, మనం రోజు పాటలు పాడుతున్నాం, మనం రోజు తప్పిపోకుండా అన్ని చేస్తున్నాం, దేవుడికి అన్ని చేసేస్తున్నాం కదా, దేవుడు తప్పనిసరిగా అంటే ఈ విశ్వాసం చాలా మంచోడు అని చెప్తే ఇదంతా కూడా బయటికి బాగానే ఉంది, లోపల వాట్ అబౌట్ ఇన్సైడ్? అంటే మీ లోపల ఎలా ఉన్నది అనేది
దేవుడు చూస్తాడనే సాదృశ్యం కోసమే ఫలాలు చూశారు. ఎందుకంటే బయట ఉన్న ఆకులు కానీ బయట ఉన్న పెరుగుదల కానీ ఏముంది, చెట్టు చూడగానే చాలా అందంగా ఉంది, చాలా ఎత్తెదిగింది, ఒక ఫలాలు ఇచ్చే చెట్టు లాగా ఉంది. కానీ ఏం లేవు, దానికి ఫలాలు లేవు. అలాగే మనం కూడా ఒక క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనందరం కూడా ఎలా ఉంటామంటే బయటికి కనిపించేటప్పుడు నేను చాలా భక్తుడిని, నన్ను మించిన భక్తులు లేరు, నాకు దేవుడి వాక్యం బాగా తెలుసు, తర్వాత నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను దేవుడి కోసం పాటలు పాడతాను, దేవుడి కోసం టైం పెడతాను, ఇలా అనుకున్నాము. కానీ అంతా లోపల కూడా ఉండదు. దీన్ని నామకార్థం క్రైస్తవులు అంటారు. ఏమంటారు? నామకార్థం క్రైస్తవులు అంటారు. అంటే నేను ఒకటి చెప్తాను, ఎప్పుడు కూడా మన హిందువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వెళ్తారు, గుడికి వెళ్తారు, తిరుపతి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం తిరుపతి వాళ్ళు ఎంతమంది అంటే అంతమంది. మా అమ్మగారు మా దేవుడు నమ్ముకోలేనప్పుడు 10 సార్లు వెళ్ళి మునిగించుంటారు. అంటే ఇదంతా కూడా భక్తే, కానీ అక్కడ ఏమీ కూడా లేదు. అలాగే మన దగ్గర కూడా ఏం జరుగుతుందంటే ఇది ఉండకూడదు క్రైస్తవుడికి. ఏంటంటే బయట వాళ్ళు చూస్తున్నారనో, లేక పక్కడు చూస్తున్నాడనో, లేక పాస్టర్ గారు చూస్తున్నారనో, లేక ఎవరు చూస్తున్నారనో మనము బయటికి యాక్ట్ చేయకూడదు. అక్కడ చెట్లేక అక్కడ చెట్టు ఏం చేస్తుంది, బాగా యాక్ట్ చేస్తుంది. ఏమనంటే ఫలాలు చేస్తుందండి, నీకేం పర్లేదు, భయం అందంగా కనబడుతుంది, నిలబడితే చూడటానికి బాగుంది, దేవుడు అట్రాక్ట్ చేసుకోగలిగింది. ఈ రోజు బయట క్రిస్టియానిటీలో ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే బయటికి చాలా ఉన్నాయి, కొన్ని సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే బయటికి చాలా బాగా కనబడుతున్నాయి, లోపల ఏమీ లేదు. దేవుడు లేడు అక్కడ, దేవుడు లేడు. అంటే నాకు ఒకసారి ఏం చెప్పారంటే, నేను ట్రైన్లో వెళ్తూ ఒక డిస్కషన్ జరిగింది అనమాట. ఏమనంటే సార్ మీరు ఏం చర్చికి వెళ్తారంటే ఇలా బాప్టిస్ట్ చర్చికి అన్నాను. ఆయన ఏమన్నారంటే మేము పెంతెకోస్తు చర్చికి అన్నాను. చర్చికి అన్నప్పుడు ఆ డిస్కషన్ ఏంటి అంటే, లేదు సార్ పెంతెకోస్తు చర్చ్ అసలు చాలా బాగుంటుందండి, ఏంటంటే బాగా మేము దైవుల్లో ఉంటామండి, బాప్టిస్టులు సరిగ్గా ఉంటారండి, ఇలాగ. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను, పెంతెకోస్తు చర్చిలో పాస్టర్ డెవలప్ అవుతారు, బాప్టిస్ట్ చర్చిలో సువార్త డెవలప్ అవుతారు. ఇదే జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సంఘాలు ఏమవుతుందంటే వాళ్ళు వ్యక్తిగతంగా పెరుగుతున్నారు తప్ప దైవత్వంలో మిగతా వాళ్ళు పెరగట్లేదు. కానీ బాప్టిస్ట్ చర్చిలో ప్రతి రూపాయి అకౌంటబిలిటీ, అది దేవుని కోసం ఉపయోగపడుతుంది, దేవుని కోసం ఉపయోగపడుతుంది. అలా ఏంటి అంటే మనం ఎలా ఉన్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే బయటికి మనం ఎలా ఉన్నామని కాదు, కానీ లోపల మన యొక్క తత్వం ఎలా ఉంది. మనం ఫలాలు ఇచ్చేవాళ్ళం, ఇందాక చెప్పాం కదా, ఆత్మ ఫలాలు ఇచ్చేవారుగా ఉన్నామా? నిజంగా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మన దగ్గర ఉందా లేదో మనం తప్పనిసరిగా చర్చించుకోవాలి. ఒకవేళ రేపటి రాకల్లో నువ్వు చూడడానికి క్రైస్తవుడు అవ్వచ్చు, నువ్వు బాప్టిజం తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు ప్రతి విషయాన్ని పాటించవచ్చు, ఆ ఆత్మ ఫలాలు లేకపోతే మాత్రం దేవుడు అక్కడ ఎండిపోయిన చెట్ల చేసినప్పుడు మనల్ని కూడా ఏం చేస్తారంటే ఇక్కడ విడిచిపెట్టిపోతారు. ఎందుకు మనం క్రైస్తవుడిగా ఉన్నాము అంటే దేనికోసం? దేవుడితో రెండో రాకళ్ళు ఎత్తపడే సంఘంగా ఉండడానికి, అంతేగాని విడిచిపెట్టేవారుగా కాకుండా ఉండడానికి. అలా ఏంటి అంటే మనం నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. నేనేమంటానంటే, నేను చాలా మంది కూడా చెప్తాను, ప్రార్థన రాదండి. ప్రార్థన అంటే ఏం చెప్తారు? ఏంటి ప్రార్థన అంటే? ప్రార్థన అంటే ఏం చేస్తారు చెప్పండి? దేవుడి నిజాయితీగా మనకి ఏం కావాలో అడగడమే ఏంటి? ప్రార్థన. అంతేగాని దేవుడు కొత్త పదాలు వాడడం, దేవుడు అలా అడగలేదు. హృదయపూర్వకంగా ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, హృదయపూర్వకంగా మనం అడగండి. ఏమొద్దు, బాగా లేనప్పుడు జస్ట్ కళ్ళు మూసుకొని దేవా నాకు ఇది కావాలని గట్టిగా కన్నీళ్ళు నిజంగా నిజాయితీతో హృదయం నుంచి వస్తే గనక దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతేగాని ఎవరో చూస్తారనో ఎవరో మాట్లాడతారనో మనం కనుక ప్రార్థన చేయడం మొదలు పెడితే అద్భుతాలు కాదు కదా, ఏమీ చూడరు. లాస్ట్ ఏమో తెలుసా, నేను కన్నీరు ప్రార్థన చేసానండి కానీ దేవుడు చేయలేదు. కానీ ప్రార్థన చేసినప్పుడే కన్నీరు రాకూడదు. మనం ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే అంత రాకూడదు. మనలో కూడా అది కనబడాలి. అది కనబడినప్పుడే మనకేమవుతుందంటే నిజంగానే క్రైస్తవులుగా ఉంటాం. ఈ రోజు మనలో ఏముండాలి అంటే దేవుడు ఎటువంటి ప్రార్థన కోరుకుంటున్నాడో, దేవుడు ఎటువంటి లక్షణాలు కోరుకుంటున్నాడో అవి ఉండాలి. అంతేగాని బయటికి మనం క్రైస్తవులుగా ఉంటున్నావా లేదా అనేది అనవసరం. కానీ దేవుడికి నచ్చే క్రైస్తవుడిగా ఉంటున్నామో లేదో మనం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనం ఒకేలా రేపు దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని నువ్వు ఇదంతా చేసావు కదా, నువ్వు ఎందుకు ఆ విషయంలో నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఈ విషయంలో నువ్వు ఎందుకు తప్పు చేసావు అని అడిగితే మనం సమాధానం చెప్పగలమా?
దేవా క్షమించేయండి అంటే ఏం చేయలేము. తీర్పు దినం ఏమవుతాయి, నన్ను పక్కకు తొక్కుకోమ్మా అంటారు, వెళ్ళిపోమ్మా అవసరం లేదులే అంటారు. కాబట్టి మనకి టైం ఉంది. ఇప్పుడు ఆ టైం ఉన్నప్పుడు ప్రతి దాన్ని చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఏంటంటే నెక్స్ట్ విశ్వాసం, నెక్స్ట్ చాప్టర్స్ అంటే ఆ వర్డ్ లో విశ్వాసం ఉంటుంది. పాస్ట్ ఏసి ఏం చెప్తారంటే విశ్వాసం ఉంటే ఎలా అంట ఏం చేయొచ్చు అన్నారు, కొండల్ని సముద్రంలో పడవేయచ్చు. అంటే దేవుడి వాక్యంలో చెప్పాలి ఇంకొక విషయం ఏంటి అంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం? చూడండి ఒకసారి విశ్వాసం గురించి చెప్పేటప్పుడు మీ అందరికీ ఏసి ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలుసా? ఎంతమంది? 12 మంది కదా. ఓకే. దేవుడు యేసయ్య ఆ శిష్యులతో ఉన్నంతసేపు అద్భుతాలు చేశారా? నేను అడిగిన క్వశ్చన్ అర్థం. దేవుడు యేసయ్య శిష్యులతో ఉన్నంతసేపు అద్భుతాలు చేశారా? మిరాకిల్స్ అంటే దేవుడు ఏదైతే చేశాడో అవి చేశారా? చేసిన సందర్భాలు చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ. ఏంటంటే ఒకసారి Matthew 17:20 ఒకసారి చదువుతాను. మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన అల్ప విశ్వాసం చేతనే ఇంత విశ్వాసం ఉన్నాయి కదా, కొండను చూచి పొమ్మనగానది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే అసలు మామూలుగా యూదులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు, ముస్లింలు అంటే ఎవరు తెలుసా? ఈ ముగ్గురు కూడా ఒకే జాన్. ఎవరన్నా అడిగితే ఇది విచిత్రంగా ఉంటుంది. నేను తెలుసుకున్నప్పుడే ఒక విచిత్రంగా ఫీల్ అయింది. అవునా అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి జస్ట్ ఆ అమ్మాయి ఏంటంటే ఖురాన్ పంపించిందట లింక్ లో. నేను ఖురాన్ పంపించింది ఇదేంటి ఆది ఖండంలో ఉంది, నిర్గమ ఖండంలో ఉంది, ఇదంతా ఉంది అనుకున్నాను. వాళ్ళు విశ్వసించేది కూడా యెహోవానే, బట్ పేరు నాకు కానీ వాళ్ళు ఇమ్మానుయేల్ సంతానం అవుతారు, మన ఇష్మాయిల్ సంతానం అవుతారు, ఇది అవుతారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే యెహోవా దేవుడు మన వాళ్ళందరూ అంటే యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్యని నిజరక్షకుడని కొంతమంది నమ్మితే కాదు ఇంకా ఎవరో వస్తారు వెనక నుంచి అని చెప్పి నమ్మే వాళ్ళని ఎవరంటాం? యూదులు అంటాం. యూదులు నమ్మే గ్రంథం ఏంటో తెలుసా? యూదులు నమ్మే గ్రంథం మనకి బైబిల్ ఎలాగో, ముస్లిమ్స్ కి ఖురాన్ ఎలాగో, యూదులు నమ్మే తొరాహ్ అంటారు. తొరాహ నుంచే ఇవి ఏంటంటే మనకి వచ్చిందన్నమాట పాత నిబంధన. ఆ తొరాహ నుంచి విడదీసిందే ఏంటి ఖురాన్ ఒకటి. మన బైబిల్ ఏంటి అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. ఒక్క క్రైస్తవులు మాత్రమే మనందరూ నమ్మేది ఏంటి అంటే యెహోవాని నమ్ముతాం, యేసయ్యని నమ్ముతాం, పరిశుద్ధాత్మని నమ్ముతాం, త్రియేక దైవం అని నమ్ముతాం. అంటే ముస్లిమ్స్ ఎవరు నమ్ముతారంటే యెహోవాని నమ్ముతారు కానీ ఆయన పేరు మార్చేసుకుంటారు. యూదులు ఏంటంటే ఇంకా మెస్సయ్య వస్తారు, యెహోవాని నమ్ముతారు. ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. మోషే రాసిన ధర్మశాస్త్రం, దాన్ని పంచకాండాలు అంటారు, వాటిని నమ్ముతారు అనమాట. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ శిష్యులు యేసుతో 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశారు కదా. 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశారు కానీ ఎప్పుడు కూడా అద్భుతాలు చేయలేకపోయారు. నిజంగా అద్భుతాలు చేయలేకపోయారు. ఎందుకంటే మనమే ఉన్నామే, పాస్టర్ గారు వాక్యాలు చెప్తుంటే మనమే చాలా ఆసక్తి పడుతుంది. మనం చేసిన తప్పులు ఒప్పేసుకోవాలనిపిస్తుంది, మనం చేసిన తప్పులు నేరాలన్నీ ఒప్పేసుకొని మంచోళ్ళుగా మారిపోవాలనిపిస్తుంది. అలాంటిది యేసయ్య పక్క నుండి అనేక విషయాలు చెప్తుంటుంటే ఆ శిష్యులు ఏమైనా నేర్చుకున్నారు కానీ మళ్ళీ ఏం జరిగింది? అందరూ కూడా వెనక్కి తిరిగారు. ఎవరు కూడా బలంగా ఉండట్లేదు. ఒక్క బలంగా ఉన్నది ఎవరంటే యోహాను ఒక్కడే. వీళ్ళందరూ ఎప్పుడు నమ్ముకున్నారు తెలుసా? తిరిగి లేచిన తర్వాత అప్పుడు కూడా డౌట్లే. అప్పుడు కూడా డౌట్లే ఏంటంటే ఇది నిజమా కాదా. కానీ ఆయన ఒకసారి చూసిన తర్వాత, పరిశుద్ధాత్మ ఆయన మీద వచ్చిన తర్వాత, వాళ్ళు చేసిన సువార్త క్రీస్తు చేసిన సువార్త కన్నా బలమైన సువార్త. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో ప్రపంచంలో క్రిస్టియన్సే ఎక్కువ మంది. ఎందుకంటే ఆ 12 మంది శిష్యులు చేసిన గొప్ప పరిచర్యే ఈ రోజు క్రిస్టియానిటీని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో పెట్టింది. అంటే విశ్వాసానికి ఇదే మూలం. నేను ఏ ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇదే చెప్తాను. ఎందుకంటే దేవుని దగ్గరగా చూశారు, అద్భుతాలు కావాలి. నేను చాలాసార్లు చెప్తాను, ఒక
ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఏముండాలంటే ఒక సాక్ష్యం ఉండాలి. ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. రేపు నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావంటే ఒక సాక్ష్యం ఉండాలి కన్ఫర్మ్. అంటే చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే దేవుడు నాకెందుకు పెడుతున్నాడు అని అనుకోకూడదు. నాకు పెట్టాడు కాబట్టి దేవుడు నా ఎందున్నాడని తెలుస్తుంది. ఒకవేళ శ్రమ పట్టకపోతే ఏమనుకుంటుంది? నా భక్తి బట్టి వెళ్ళిపోయింది అనుకుంటారు. అవునా కదా? కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి. ఆ శ్రమల నుంచి ఏ విధంగా బయటికి రావాలో దేవుణ్ణి అడగండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అప్పుడు మీ నుంచి వచ్చే విశ్వాసం ఎలా ఉంటుందంటే బలమైన విశ్వాసం కన్ఫర్మ్ గా. నేను అందుకే చెప్తాను, ఎవరైనా సరే దేవుడు నమ్ముకున్నారన్నారు అనుకోండి, వాడు ఒకటే మాట్లాడతారు, మీ సాక్ష్యం ఏంటి అని అంటే వాళ్ళ సాక్ష్యం బట్టే వాళ్ళు బలంగా దేవుళ్ళు నిలబడతారు. దేవుళ్ళు ఏ పని కావాలని చేస్తారు. ఒకవేళ సాక్షి జీవితం లేకపోతే ఉంటారు, కానీ అది జరగాలి. ఒక సాక్ష్యం అనేది జీవితంలో ఉండాలి. ఎందుకంటే ప్రతి దైవ సేవకుడికి చూడండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్న ప్రతి ఒక్కరికి చూడండి, ఎవరికైనా సాక్ష్యం ఉన్నప్పుడు వాళ్ళు బలంగా నిలబడతారు. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, గుర్తుందో లేదా కానీ పాల్ గారు అబ్బాయికి నిజంగా చెప్పాలంటే మనం అందరూ ఏమనుకుంటామంటే ఏంది పెద్ద దైవసేవుడు వాళ్ళ అబ్బాయి కదా, ఏముంది పెద్ద దైవసేవుడు అయిపోతారని. నిజంగా చెప్తాను, ముగ్గురు అబ్బాయిల గురించి నేను సాక్షి చెప్పినప్పుడు ఎలా చెప్తా తెలుసా? ఈ దైవసేవులు అవుతారని నేను అనుకోలేదు. ఒక ఆయన అయితే మందు తాగి అన్ని చేశారు, కానీ అంతవరకు ఏంటంటే వాళ్ళ వెనకాల ఉన్నారు, వాళ్ళ నాన్నగారు వెనకాల ఉన్నారు, కానీ వాళ్ళు సేవ చేయలేదు. ఒక్కసారి వాళ్ళ సాక్షి వచ్చినప్పుడే వాళ్ళు బలంగా ఏం చేయగలిగారు? నిలబడ్డారు. మీరు మొన్న మన పాస్టర్ వచ్చారు కదా, జాన్ గారు సాక్షి అందరూ ఆగించారు కదా. ఆయన బలంగా ఈ రోజు సాక్ష్యం చెప్పగలుగుతున్నారు, బలంగా వాక్యం చెప్పగలుగుతున్నారు అంటే దేనివల్ల? సాక్ష్యం వల్ల. ఆ సాక్ష్యం అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ విశ్వాసం అనేది ఉంటే కనుక జరుగుతుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? మనం పొందే సాక్ష్యం వల్ల వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడద్దు. దేవుడు ఎప్పుడంటే శ్రమలు ఇవ్వండి అనుకుంటారు. నేను మా ఇంట్లోనే మా అమ్మ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ప్రార్థన చేయండి అంటే నేను అంత చేయను. మా అమ్మ అడుగుతుంది ఎందుకు చేయమంటే ఉండి కంగారు ఎందుకు చేద్దాంలే అంటాను. ఎందుకు తెలుసా? ప్రతి దానికి ఒక టైం వచ్చాక, అంటే దేవుడి యొక్క మహిమ తెలియాలి అంటే అది తీవ్రత అయిన తర్వాత ప్రార్థన చేసే తగ్గితే ఆ నామం ఎవరికి వెళ్తుంది? దేవుడికి వెళ్తుంది. ఒకవేళ టాబ్లెట్ వేసుకున్న వెంటనే తగ్గిపోయింది అనుకోండి, ఎవరికి వెళ్తుంది? మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తుంది. అది నేను అందుకనే మా అమ్మ ప్రార్థన చేయమంటే నేను అస్సలు జ్వరం వచ్చిందనుకో తగ్గిపోతుందేమో కంగారు. నేను ప్రార్థన చేయాలి అనుకుంటే అమ్మకి తీవ్రత అవ్వాలి అనుకుంటే బేగ తీవ్రత వచ్చేస్తే బాగున్నారు. అంటే నేను చేస్తే తగ్గుతుందని కాదు, కానీ మామూలుగా చెప్తున్నాను. అంటే నేను బలంగా ప్రార్థన చేయాలి అనుకుంటే, ఎందుకంటే దేవుడి యొక్క మహిమ తెలియాలంటే శ్రమ రావాలి. ఆ శ్రమలు వచ్చినప్పుడే మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే దేవుడు మన ఎందుకు ఉన్నాడనే విషయం మనకి తెలుస్తుంది. ఆ శ్రమలు వచ్చినప్పుడే మనకేంటంటే ఓకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని మనం ఏం చేస్తాం? నిమ్మకపరుచుకుంటాం. ఒక టైంలో నాకు ఎలా అంటే ఒక నెల అంతా ఏమి అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నాయి, అంటే ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఏది ఇలా అయిపోతుంది అనుకున్నా. అప్పుడు నాకు భయం వేసింది, మనకైనా దేవుడు తగ్గిపోవడం ప్రాబ్లమ్స్ రావట్లేదని. అంటే నాకు భయం, అంటే మనం సాధారణ లొంగిపోయామో మన ప్రాబ్లమ్స్ రావట్లేదు అని అనుకుంటాం. అంటే ఏంటంటే మన సాక్ష్యం, మన విశ్వాసం ఏంటంటే 2018 ముందు నేను నిజంగా చెప్పాలంటే నాకు సువర్ణ ఇప్పటికీ మర్చిపోను. ఆ విషయంలో గుర్తుపెట్టుకుంటాను. December 31 అయితే అందరూ చర్చిలో ఉండేవారు అనమాట. నేను షెటిల్ కోర్టులో ఉండేవాడిని. అక్కడ డిసెంబర్ ఇది క్యారల్స్ తిరుగుతారు కదా, విశ్వశాంతి స్కూల్లో ఎప్పుడు కూడా షెటిల్ నేనే కండక్ట్ చేసి ఉన్నాను అనమాట. నేనే ఆడించాను అందరు. నేను ఇక్కడ మా అమ్మ చర్చి దేవాడాను, నేను వెళ్ళి షెటిల్ ఆడుకోవడం. ఇది నాకు ఒక టైంలో 2018లో నాకు జరిగిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఆ గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుడి వైపు మలిచింది. దేవుడి వైపు నేను నిలబడాలని ఉండాలనిపించింది. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు కూడా December 25 మిస్ అవ్వడం తెలియదు, December 31 మిస్ అవ్వడం తెలియదు. నిజంగా ఆ శోధన రాకపోయింటే, ఆ ఏడుపు రాకపోయింటే నిజంగానే నేను ఈ విధంగా ఉండలేను. ఎందుకంటే దేవుళ్ళు మనం నిలబడాలి అంటే గొప్ప సాక్ష్యం కావాలి. మా తోడల వల్ల ఉంటారు, మా తోడల వాళ్ళ అన్నీ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా మరదలు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళి ఆల్రెడీ 8 years అవుతుంది, కానీ వాళ్ళకి పిల్లలు లేదు. కానీ వాళ్ళ ముందే మా మరదలకి పాప పుట్టడం, ఆ పాపకి ఏం కావాలంటే తెచ్చుకోవడం, ఏమీ చేస్తాం. మేము ఒక మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నప్పుడు ప్రతిసారి నేను ట్రావెల్ అవుతుండేవాడు అనమాట. ట్రావెల్ అవుతుంటే నేను ఎప్పుడు కూడా తనని
నేను చూడలేదు. అంటే నాకు పిల్లలు లేరులే, నా యొక్క తమ్ముడు కూతురు నేను ఆడిస్తున్నాను, నాకు పిల్లలు లేరులే. వాళ్ళ సంఘం ఉందన్నమాట, వాళ్ళ పాస్టర్, వాళ్ళ అమ్మగారే చర్చి నడిపిస్తారు, సంఘాన్ని నడిపిస్తారు. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నాతో అనలేదు, ఏనా క్రాంతి ఏం పిల్లలు లేరు, ఏమి ఇబ్బంది పడలేదంటే ఒక్కసారి కూడా లేదండి, దేవుడు ఇస్తే లేకపోతే లేదు అనుకునే. దేవుడు ఒక మిరాకిల్ చేశాడు అనమాట. ఏమనంటే ఒక కరెక్ట్గా 9 years వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టేటప్పుడు కూడా గొప్ప శోధన ఏంటంటే ఆ సాక్ష్యం చెప్పదు. ఎందుకంటే తను ఏంటంటే టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారనమాట. ఇది కన్ఫర్మా కాదని టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే ఏమైందంటే టెస్ట్ చేసుకున్నారు, వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత డాక్టర్ గారు ఫోన్ చేసి ఏంటి ఒకసారి క్లినిక్ రండి అంటే వెళ్ళారు. క్లినిక్ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటి మీది బేబీ కన్ఫర్మ్ అయింది కానీ మీకు హెచ్ఐవి ఉందని చెప్పేసారు. ఏముందని చెప్పారు? హెచ్ఐవి ఉందని చెప్పేసి. అంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే చాలా భయపడిపోయారు అనమాట. అంటే ఇంకా నిజంగా చాలా భయం వేసి ఇంకా ఇదే ఒకటే ప్రార్థన, ఏంటి ఎలా చేసావు అని చెప్పేసి. ఒక టైంలో నేను అనుకున్నాను మా క్రాంతి ఏమైపోతాడని భయం వేసింది. ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు నిలబడి ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే సారీ సార్ రిపోర్ట్ మారిందని చెప్పారు. నిజంగా అదే టైంలో మనం ఉంటే ఏం చేస్తాం? కన్ఫర్మ్గా ఏ ఆత్మహత్య చేసేసుకుంటాం. ఎందుకు? పాస్టర్లో వాళ్ళ యొక్క తల్లిగారు పాస్టర్, ఒక సంఘానికి పాస్టర్ అయ్యింది. నా కొడుకు ఇలాంటి వాడు ఏం చెప్పేసి ఆయన ఫీల్ అయినా, ఒకవేళ అమ్మాయి ఫీల్ అయినా చాలా ఇబ్బంది పడతారు. ఆ టైంలో వాళ్ళు బలంగా ప్రార్థన చేసుకున్నారు. తర్వాత 2 రోజుల తర్వాత ఈ విధంగా తెలిసిందన్నమాట. అప్పుడు నాకు అనిపించింది విశ్వాసం అంటే ఇది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నిజంగా. ఒక టైంలో ఏంటంటే మనం ఏంటంటే సొసైటీలో ఒక మంచి పేరున్న వాళ్ళు అలాంటివి ఏదైనా జరిగితే ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఏమవుతుంది కానీ సొసైటీలో ఇక మీరు దేవుని నమ్ముకున్నారో మీరు ఇలాంటి పనులు చేశారంటారు సింపుల్గా. మళ్ళీ దేవుని నమ్ముకోవడం కూడా కాదు, ఏంటంటే సంఘాన్ని నడిపిస్తున్నారు. ఏకంగా చిత్రాల్లో ఒక సంఘాన్నే నడిపిస్తున్నారు. అంటే ఇటువంటి విశ్వాసంతో మనం ఉండాలి, ఎప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనందరికీ తెలిసిన ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-11 ఒకసారి చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎలా చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా మనస్సులను క్షమించినట్లుగా మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలో తెక దుష్టుని మమ్మల్ని తప్పించము. ఈ యొక్క ప్రార్థనలో మీకు తెలిసిన విషయాలు ఏం? మనందరికీ రెగ్యులర్గా ప్రార్థన కదా. ఆ ప్రార్థనలో మనందరికీ తెలిసేది ఒకటి ఏంటంటే తగ్గింపు. ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. దేవుడు రాజ్యం రావాలని మనం కోరుకోవాలంట. మీకు గుర్తుందా? యెరూషలేము గురించి ప్రార్థన చేయండి అంటారు. మీకు యెరూషలేము గురించి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా ఇజ్రాయేల్ వెళ్ళారనుకోండి, మన యేసు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ పుట్టారు? ఇజ్రాయేల్లోనే కదా, అంతే కదా, యెరూషలేములోనే కదా పుట్టారు, అంతేగా? అవునా కదా? కన్ఫర్మేషనా? ఇజ్రాయేల్ కదా. మీరు కావాలంటే ఇజ్రాయేల్కి వెళ్ళి మేము దేవుడి కోసం వచ్చామంటే జీసస్ కోసం చూడడానికి వచ్చామన్నారు అనుకోండి, మిమ్మల్ని పురుగులు చూస్తున్నట్టు వస్తారనమాట. ఎందుకో తెలుసా? అక్కడ 50% దేవుడిని నమ్మరు. ఇప్పుడు కూడా ఎవరు నమ్ముతారు? యెహోవాని నమ్ముతారు. అక్కడ మనం వేసాకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమనంటే టూరిస్ట్ కోసం వస్తున్నాం కానీ నేను చెప్పగానే నేను ఏసీ సమాధి చూడడానికి వెళ్తానండి ఇలా చెప్పారు అనుకోండి, రిసర్చ్ చేస్తారు కొంతమంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ కూడా యూదులు యెహోవాని నమ్మిన వాళ్ళే ఉన్నారు. తెలుసా మీకు? ఈ మధ్య లాస్ట్ టైం కొంతమంది ఎర్రని పెయిన్లు ఉన్నాయి కదా, దాన బలిగా అర్పిస్తున్నారని చెప్పారు. గుర్తుందా? మీకు ఒక విషయం తెలుసా? గాజా యుద్ధం, ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధం చేయడానికి కారణం ఏంటి అంటే అదే ఆ 6 పెయిన్ తీసుకొచ్చిన యుద్ధం ఏంటి అంటే ఇజ్రాయెల్ మీద గాజా చేసిన యుద్ధం. ఎందుకో తెలుసా? అది ఇప్పటికీ కూడా ఆ 6 ఎటువంటి మచ్చలైన ఆ 6 పెయ్యల్ని కూడా దహన బలి చేయించారు. దహన బలి అంటే మీకు గుర్తుందా? మనకు బలు ఉంటాయి కదా, పాప పరిహారార్థ బలిగా. ఆ బలి ఇస్తే మెస్సయ్య వస్తారని ఇప్పటికీ విశ్వసిస్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? అందుకనే దేవుని యొక్క అక్కడ ప్రార్థనలో ఉంటుంది ఏంటంటే నీ రాజ్యం వచ్చినట్లుగా ప్రార్థన చేయండి.
తగ్గింపు జీవితం. మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఆయన డీటెయిల్ ఆ ప్రార్థన మీరు చూసారో లేదు కానీ ఒకసారి చూడండి సార్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యం వచ్చినట్టు. ఇక్కడ చూడండి, నీ రాజ్యం వచ్చినట్టంటే ఆయన రాజ్యం రావాలంటే మనం ప్రార్థన చేయడం ఏంటి అంటే ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వస్తాయి చూడండి. దేవుడే యేసయ్యే ఆయన రావడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. అందుకని అంటారు నీ రాజ్యం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టుగా భూమి మీద కూడా నెరవేరాలి. అలాగా అంటే మనం ఎలా ఉంటే అక్కడ పరలోకంలో ఆయనే దేవుడు, ఆయన తండ్రి, ఈయన పరిశుద్ధాత్ముడు, త్రియేక దైవం. ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు? భూమి మీద యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దీన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా మనం ఏమో చేయమంటారు? ప్రార్థన చేయండి అంటారు. ఇంకా మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అక్కడ మాకు ఏంటంటే ఐశ్వర్యాలు వచ్చారని, లేకపోతే పెద్ద కోట్లు వచ్చారని, లేకపోతే పదవులు వచ్చారని కాకుండా దేని గురించి ఏమన్నారు? అనుదిన ఆహారం గురించి ప్రార్థన చేయాలి. ఇంకా మా రుణస్తులు క్షమించినప్పుడు ఒకటి ఏంటంటే, రుణస్తులు అంటే ఏంటంటే మనం పక్క వాళ్ళు మామూలుగా క్షమించడం లేదు. మనకి నేరం చేసిన వాళ్ళని, మనకి తప్పు చేసిన వాళ్ళని, మనకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. మనం ఏం చేయాలి? మనకేదైతే తప్పు చేస్తారో లేకపోతే మన అంటే అందుకనే గాంధీ ఏసుని ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే ఒక దవడని కొడితే ఇంకో దవడని చూపించు అని ఎవరిని సాదృశ్యంగా చూపిస్తున్నారు? యేసుక్రీస్తునే. ఇంకా శోధనలో తేక దుష్టుడు. ఇక్కడ కూడా శోధన అంటే ఎవరు చదివిస్తారా? శోధన సాతాను కలిగిస్తాడు. ఆ శోధనలను మనం పడిపోకూడదు. సాతాను శోధనలు అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా శోధనే. టీవీ శోధన, మొబైల్ శోధన, ఎంటర్టైన్మెంట్ శోధన, అన్ని శోధన. ఈ శోధనలో పడిపోకుండా ఉండాలి. అందుకనే మాకు పరలోక ప్రార్థన నేర్పించండి అని చెప్పి ప్రార్థనని ఆ ప్రార్థన చెప్తారు. పరలోక ప్రార్థన అంటే ఇందులో ఇన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. మనం చేసే ప్రార్థన ఏమనుకుంటాం అంటే సింపుల్ గా ఉంటుంది. కానీ ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు తన తండ్రిగా సంబోధించాలి. ఏమని సంబోధించాలి? తండ్రిగా. మనం ఎప్పుడైనా సరే తండ్రి, ఫాదర్ అని సంబోధించాలి, స్తుతించాలి. నేను అందుకనే నేను స్తుతి ఆరాధనలో ఎప్పుడు ఏం చెప్తానంటే ఒకటే మాట చెప్తాను. మామూలుగానే ఎవరికైనా సరే స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు అది కావాలి ఇది కావాలి, మనం ఫస్ట్ ప్రార్థనలు ఏమడిగేదాన్ని మనకు అది కావాలి. ఇచ్చినట్టు ముందు ఏం చేయాలి? స్తుతించాలి. ఆ తర్వాత మనం ఏం కావాలో అది కోరుకోవాలి. అంతేగాని ముందుగానే మనకి ఏం కావాలో చెప్పేసాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇచ్చిందని కృతజ్ఞత లేదు కానీ మళ్ళీ ఇవ్వాలనుకుంటాను. ఇప్పుడు నేనైనా అంతే. అంతెందుకు, నేను ఒక దగ్గర నుంచి బోల్డ్ అంతా ఈ పక్కన ఉన్న ఇసుక అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసే అన్నాను ఫ్రీగా. నేను ఏం చేశానంటే ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి ఇక్కడ నుంచి ఇసుక అంతా తీసి ఇక్కడికి వచ్చాను. చేసిన తర్వాత అంతే కదా అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది నాకు? సిరాకు వస్తుందా లేదా? అంతేనా? అలాగే దేవుడికి కూడా చిరాకు వస్తుంది. ఏటికి ఎన్ని చేసినా సరే సరిపోవట్లేదని. అందుకనే ఫస్ట్ ఏం చేయాలి? స్తుతించాలి. ఆ తర్వాత మన కోరికల్ని, అవసరతల్ని చెప్పాలి. తర్వాత దేవుని యొక్క జ్ఞానం ఇచ్చినట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని జ్ఞానం మనకు కనుక ఉండినట్లయితే ఏది అడగాలో ఏది అడగకూడదో తెలుస్తుంది. ఏది అడగాలో ఏది అడగకూడదు అంటే ఏంటంటే దేవుని చిత్తం ఏది, దేవుని చిత్తం కానిదేదో తెలుస్తుంది. తర్వాత ఏంటంటే కృతజ్ఞత తెలియజేయాలి. మనం ఏంటంటే ప్రతి దానికి కూడా కృతజ్ఞత చేయాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే మన అద్భుతాలు జరుగుతాయి. ఏంటంటే మన తండ్రిగా సంబోధించాలి, మనం స్తుతించాలి, మన కోరికలు అప్పుడు అడగాలి, తర్వాత జ్ఞానం ఇవ్వమని అడగాలి. లాస్ట్ లో థ్యాంక్ యూ గాడ్. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే కాదు, ఇది నోట్ పెట్టుకోండి, ఇస్తే కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా. ఇస్తేనే దేవుడు కాదు, ఇవ్వకపోయినా ఆయన దేవుడే. ఎందుకు ఇవ్వలేదు? అర్థమైందా? అలా ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు ఇందాక చెప్పారు కదా, అనుకుంటారు చాలా మంది ఏంటంటే ఇదే బైబిల్ వర్సెస్ ని చాలా మంది ఏం చేస్తారంటే మీ దేవుడి విశ్వాసంతో ఇక్కడ తీసుకెళ్ళి వేసేయమన్నారు కదా, మీరు ప్రార్థన చేసేయని అంటారు సింపుల్ గా. ఎందుకంటే మనకన్నా బైబిల్ని బయట ఉన్న వ్యక్తులే బాగా చదువుతున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఇవన్నీ పాటించినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కొండలంతా పెద్ద పెద్ద సమస్యల్ని తీసి పక్కన పెట్టేస్తాం. ఆ విధంగా అంజూరపు చెట్టుని, ఇక్కడ అంజూరపు చెట్టు విషయంలో ఏంటంటే మార్క్స్ వార్తలో ఉంటుంది అనమాట. ఏమనంటే మార్క్స్ వార్తలు ఏంటంటే ఇది ఫలం ఇచ్చే కాలం కాదు కదా అంట. ఇది ఫలం ఇచ్చే కాలం కదా. ఫలములు ఇవ్వకపోయినా ఏముండాలి? మేము ఒక పువ్వు లేకపోతే సరే పింజ ఉండాలి కదా, అది కూడా దేవుడికి కనబడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇది చూపిస్తారన్నమాట. కానీ ఏంటంటే ఒక చెట్టు అన్నాక ఒక జామ చెట్టు ఉంది, సడన్గా కాయొచ్చేది, ఏమొస్తుంది ముందు?
ఓ పువ్వు వస్తుంది, ఆ పువ్వు వచ్చిన తర్వాత చిన్న పింజలు వస్తుంది, తర్వాత కాయ వస్తుంది. దేవుడు అది కూడా కనబడలేదు అక్కడ. అందుకని ఏం చేశారు? శపించారు. అలాగే ఏంటంటే అంజూరు చెట్టు యొక్క వర్తమానం ద్వారా ఏంటంటే అందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఒకటే, మనం అంజూరు చెట్టులా ఉండాలి. కానీ అంజూరు చెట్టు ఫలాలిచ్చే చెట్టు ఏదైతే ఉందో అలా ఉండాలి తప్ప మనం చూడడానికి బాగుండే చెట్లా కాకుండా మనం ఎలా ఉండాలి? ఫలాలిచ్చే చెట్లుగా, ఆత్మ ఫలాలు ఫలించే చెట్లుగా మనం ఉండాలి. అంతేవిధంగా ప్రార్థన విషయంలో కూడా మనం అదే విధంగా ఉండాలి. విశ్వాసం విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే బలంగా నిలబడేవారిగా ఉండాలన్నమాట. ఈ మూడు జరిగినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చూపిస్తాడు. లేదు అంటే రెండో రాకడలో మనం తృణీకరించబడేవారు అవుతాం, ఎక్కడ ఉండిపోయినవారుగా అవుతాం అన్నమాట. కాబట్టి మన యొక్క ఈ వాక్యాన్ని అందరూ కూడా సదా తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం 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 తండ్రి, దేవ కృపమైనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం నాయన ప్రభా నా యొక్క జ్ఞానం కాదు కానీ నాయన ప్రభా నువ్వు ఇచ్చిన ఆలోచన తండ్రి, నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా అనేక గుణాత్మకమైన విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, మా యొక్క జీవితంలో మేము ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలి తండ్రి, తప్ప నాయన ప్రభా. నాయన తండ్రి, ఫలాలు లేని వారిగా ఉండకూడదు తండ్రి, నాయన ప్రభా. నాయన తండ్రి, నీవు నాయన తండ్రి బాహ్య సౌందర్యాన్ని చూసేవాడు కాదు కండి నాయన ప్రభా. నాయన తండ్రి, అంత సౌందర్యాన్ని చూసేవాడివే. నాయన తండ్రి, మా లోపల జీవితాన్ని చూసేవాడివే. నాయన తండ్రి, మా బయటికి మేము ఎలా ఉన్నప్పటికీ మా లోపల నాయన తండ్రి మాలో తప్పులుంటే మమ్మల్ని సరిదిద్దుకుని నాయన ప్రభా. నాయన తండ్రి, ఫలాలు ఇచ్చే చెట్టుగా మమ్మల్ని చేయండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. విశ్వాస విషయంలో కూడా నాయన ప్రభా, నాయన తండ్రి, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి ధన్యులు అన్నావు తండ్రి. అట్టి ప్రకారంగా నాయన ప్రభా మా జీవితాల్లో నాయన ప్రభా గొప్ప గొప్ప కార్యాలు జరిగినా జరగకపోయినా నాయన తండ్రి నేను విశ్వసించిన తండ్రి నాయన ప్రభా, నేను నిరీక్షణతో విశ్వాసంతో నాయన ప్రభా బలంగా నిలబడే వారిగా చేయండి. స్తోత్రం తండ్రి. మాకు ప్రార్థన నేర్పించండి, ఏ విధంగా ప్రార్థించాలో నేర్పించండి తండ్రి. నాయన తండ్రి, ఏ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి తండ్రి. నిన్ను నాయన ప్రభా స్తుతించాలి నాయన ప్రభా, నిన్ను నాయన తండ్రి కొనియాడాలి తండ్రి నాయన ప్రభా. అటువంటి ప్రార్థన మాకు ఇవ్వండి తండ్రి. ప్రతి విషయంలో నాయన ప్రభా నీ మాదిరిగా ఉంటూ నాయన తండ్రి నీలా రూపాంతరాన్ని అనుభవాన్ని మాకు ఇచ్చి ఆశీర్వదించడం అడుగుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకలు పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్.